సార్ సముద్రకని గారు సార్, నా పేరు వెంకట్, 10TV సార్. మా నాన్నగారి పేరు నారాయణ. మీ సెలక్షన్ చాలా బాగుంటుంది సార్. మీరు అంటే డైరెక్టర్గా ఎంత సక్సెస్ అయ్యారు, నటులుగా కూడా ఎంతో సక్సెస్ అయ్యారు. సో ఈ పాత్ర చూస్తుంటే మీదే హైలైట్ అనిపిస్తుంది నాకు. అది నిజమేనా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఏదినే సెలెక్ట్ చేసేయలేదు, స్క్రిప్ట్గా మనల్ని సెలెక్ట్ చేసింది. ఎందుకంటే ఒక స్టోరీస్, మంచి స్టోరీస్ కూడా మనం మిస్ చేసుకున్నాము. అది విన్న ఉడనే మన మైండ్లో ఏదో ఒకటి వచ్చు, నేను చేద్దాం అలా వస్తే ఇమ్మీడియట్గా చేసేసేది. లేదంటే మంచి స్క్రిప్ట్ ఆఫ్టర్ రిలీజ్ పెద్ద హిట్ అయిన స్క్రిప్ట్ కూడా నా మిస్ చేసుకున్నాను. అది ఎందుకంటే అది మనకు లేదు అది. బట్ ఇది కూడా అలానే, జస్ట్ విమానం షూటింగ్లో క్యారవన్ నుండి దిగి ఆ స్పాట్కి వెళ్ళి గ్యాప్, ఆ వాకింగ్ అక్కడ నుంచి ఆ వాక్ చేసి 100 మీటర్స్ వాక్ చేసిన గ్యాప్లో వీడు చెప్పాడు, ఇలా స్టోరీ ఆ నాన్న క్యారెక్టర్దా వెతుకుతున్నాము అని. వెతకండి రా అంత లేదు. నేను చెప్పాను, సేమ్ ఇష్యూస్ ఇలా జరిగిన ఇష్యూస్ మన తమిళనాడులో కూడా కొంచెం కేసెస్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉండే వాళ్ళకి చాలా వాళ్ళకి ఇలాంటి కేసెస్ అన్నీ జరుగుతుంది. 40-45 కేసెస్ నేను కూడా చూసుకున్నాను అలా చెప్పగానే, అలా డిస్కషన్ జరుగుకున్నాగానే టక్కుని అన్న ఈ నాన్న రోల్ నువ్వు చేసేవాళ్ళని అడిగాను. చేసేద్దాం మన, నిజంగా చెప్పావా, చేద్దాం దా. అలా అయినదా, మనం ప్లాన్ చేసి ఏం చేయలేదు, మనం ఏమి సెలెక్ట్ చేయలేదు, అది మనల్ని సెలెక్ట్ చేస్తుంది అంతే. ఈ టైటిల్లో రామం రాఘవం ఇది వింటుంటే మాకు పాట గుర్తుకొస్తుంది. RRRలో ఆ సాంగ్ గుర్తుకొస్తుంటుంది. ఓకే.